ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమయం అనే ప్రోగ్రామ్‌కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలుపెట్టుకుందాం. యేసయ్యా, గొప్ప దేవుడు తండ్రి, ఇది నాన్న మేము తండ్రి ప్రోగ్రామ్ చేస్తుండగా మీరు మాతో తోడుగుండి నడిపించండి. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలుగా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ మీరు మార్చండి. నీ కృపలో భద్రపరచండి. నీ కొరకు బలమైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి. అయ్యా, మా ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు మా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ చూసుకుందాం. అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. అరే దావీదు విసిరిన వడిసెల రాయి, గొల్యాతు పాలిట పిడుగు రాయి. అరే దావీదు విసిరిన వడిసెల రాయి, గొల్యాతు పాలిట పిడుగు రాయి. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. కొట్టంత మనిషిని చూశారు, అందరూ గడగడ వణికారు. కత్తిడాలు చూశారు, పిట్టల్లా పారిపోయారు. ఆరు మూరల ఎత్తున్నాడు ఆ జానుబాహుడు, దేవుని బిడ్డల మీదికొచ్చి కాలు దువ్వినోడు. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. రాజవస్త్రాలు నాకొద్దు, భారీ కవచం అసలొద్దు. కొండల్లో తిరిగే కొల్లోడ్ని, కొదమ సింహాన్ని చీల్చోడ్ని. కత్తి కాదు డాలు కాదు దేవుడే నా బలము, నమ్మకంతో అడుగు వేస్తే మనదేలే జయము. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. గాలిలోన గిర్ర గిర్ర తిరిగింది వడిసెల, చుయ్యమని దూసుకెళ్ళి తగిలింది పిడుగుల. బకు నేలకు గొల్యాతు విలవిల. విజయం మనదేలే, యేసయ్యే హీరోలే. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. చిన్న రాయి అది చిన్న రాయి చేసింది చూడు పెద్ద లడాయి. ఈరోజు మనం స్టోరీలో ఒక మిషనరీ గురించి తెలుసుకుందాం. ఆయన మిషనరీ ఒకటే కాదనమాట, ఆయన ఒక మంచి అథ్లెటిక్ అనమాట. ఆయన రన్నింగ్ అది చేస్తుండేవాడు. ఆయనకి ఒలింపిక్స్లో చాలా మెడల్స్ కూడా వచ్చాయన్నమాట. అయితే ఫస్ట్ ఈయన యొక్క పేరెంట్స్ చైనాలో మిషనరీ సేవ చేస్తూ ఉండేవారు అనమాట. ఈయన రెండవ కొడుకు. ఈయనకి ఒక అన్నయ్య ఉండేవాడు అనమాట. అయితే వీళ్ళకి అసలు వీళ్ళ కంట్రీ స్కాట్లాండ్ అనమాట. స్కాట్లాండ్ నుంచి అక్కడ చర్చ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చైనాలో ఉన్న పేద ప్రజలకి సేవ చేద్దామని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే ఈయన మరి తన వాళ్ళ దగ్గరలో లండన్లో ఉంటున్న ఒక ఏంటంటే ఒక బోర్డింగ్ స్కూల్, అంటే మిషనరీ బోర్డింగ్ స్కూల్లో ఆయన జాయిన్ అయ్యి ఆయన అక్కడ తన యొక్క స్టడీస్ అనేవి ముగించుకున్నారనమాట. ముగించిన తర్వాత
మరి ఈ స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఎరిక్ హెన్రీ లిటిల్ గారు ఏ దేశంలో పుట్టారు? చైనా. రైట్ ఆన్సర్. తర్వాత ఆయన ఏ ఇయర్లో పుట్టారు? 1902. రైట్ ఆన్సర్. తర్వాత ఈయన ఎన్నో కొడుకు? Second. ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఆయన మరి ఏ దేశం తరపున ఆడడానికి వెళ్తాడు? ఒలింపిక్స్లో ఏ దేశం తరపున ఆడడానికి వెళ్తాడు? ఓకే, రైట్ ఆన్సర్. మరి ఆయన ఏం వచ్చిందని 100 మీటర్స్ రన్నింగ్ని ఆపేస్తాడు? సండే పడిందని ఆయన దేవునికి ఇవ్వాలని ఆపేస్తాడు. ఓకే, తర్వాత మరి ఎన్ని మీటర్స్ రన్నింగ్లో ఆయనకి ఫస్ట్ మెడల్ వస్తుంది? 400 meters. ఓకే, దీంతో క్వశ్చన్స్ కూడా ముగించబడ్డాయి. కట్టస్థ వాక్యం తెలుసుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వసత్యం నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 117వ అధ్యాయం. నెక్స్ట్ వీక్ మీ ఇద్దరిని అడుగుతాను, నేర్చుకున్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. స్తుతి స్తోత్రమైన దేవునికి ఉన్నారు, పరిశుద్ధ దేవునికి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా మీరు కొత్తలు దయచేసినందుకే నీకు స్తోత్రం తండ్రి. మరి మేము ప్రోగ్రామ్ అంతా మీరు కొత్తలు దయచేసినందుకే నీకు స్తోత్రం తండ్రి. మరి మేము ప్రతిరోజు మీ సన్నిధికి వచ్చేలా చూడండి. మరి మీ సమయాన్ని మేము వాడుకునేలా చూడమని అడిగి